ఈ 10 రోజుల నుంచి యోగా చేస్తున్నారు. ఇదే లాస్ట్ రోజు. నేను ఈ రోజు రోజు పాల్గొనట్లేదు. కాకపోతే నేను ఇంటికాడ రోజు చేస్తూనే ఉంటాను. చాలా చక్కగా ఇన్స్ట్రక్టర్స్ యోగా ఎలా చేయాలో చెప్పారు. ప్రతిరోజు అందరూ ఆచరణ ముఖ్యం. ఏదో ఇట్లా వచ్చినా చేసినా పోవటం కాదు. మనం ఈ వారం రోజులు చేసేదే కాకుండా ప్రతిరోజు సంవత్సరం పొడుగుతున్న ఈ విధంగానే చేయండి. ఆరోగ్యం మెరుగుపరచుకోండి. మా దగ్గరికి రాకుండా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరికీ శుభాకాంక్షలు అండి. మార్నింగ్ అండి. ఈరోజు 21 జూన్ 21 మన యొక్క ప్రపంచ యోగా దినోత్సవం 2014 ఇంట్రొడ్యూస్ చేశారు యూఎన్లో. ఆ రోజు జూన్ 21 ఎక్కువ రోజులు ఉంటుంది అన్నమాట డే టైం. ఇవాళ ఒక 1 నుంచి 1.5 అవర్ ఎక్కువ టైం ఉంటుంది. అందుగురించి ఈ యోగా డే అనేది పెట్టుకున్నాం మనం. అంటే ఆ 1.5 అవర్ అయినా కూడా మనం చేస్తామని చెప్పి. అందుగురించి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మన మేడం గారు మన చేత ప్రమాణం చేయించారు. కనీసం అట్లీస్ట్ రేపటి నుంచి కనీసం ఒక 10 మంది అయినా కూడా యోగా క్లాసులకు అటెండ్ కావాలని నేను కోరుకుంటున్నాను. మనం ఇదే కంటిన్యూ చేద్దాం. మేడం గారు చెప్పారు, మనం కంటిన్యూ ఖచ్చితంగా చేద్దాం. మనకి మేడం గారికి, సమతా మేడం గారికి, వాళ్ళ టీంకి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు తండ్రి నుంచి ఫాదర్స్ డే ఉంది. గట్టిగా అమ్మాయిలు మాత్రం సీలు మాత్రం చెప్పాలి కోరుతున్నాం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మచ్. అలాగే రమేశ్వర్ గారు. మిత్రులందరికీ శుభోదయం. ముఖ్యంగా మన బ్రదర్స్ అందరికీ కూడా ఫాదర్స్ డే శుభాకాంక్షలు. మరి లాస్ట్ ఇయర్ ఈ యోగా కార్యక్రమం మన సమతా మేడం గారు వాళ్ళు వచ్చి మనకి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. నేను దాదాపుగా 15 సంవత్సరాల పైనుండే ఈ బ్రీతింగ్ ఎక్సర్సైజులు ఇవన్నీ చేసుకునే ఉంటాను. ఏ రోజు 4 గంటలకు లేస్తానో అది అలారం కూడా అక్కర్లేకుండా నా మైండ్ లేపుతానే ఉంటుంది. లేస్తాను, ఎక్సర్సైజ్ చేస్తాను, వాకింగ్కి వస్తాను. మరి లాస్ట్ ఇయర్ సమతా మేడం గారు చెప్పినవన్నీ నేను దాదాపుగా పాటిస్తూనే ఉన్నాను. నా బాడీ సహకరించే వరకు వాకింగ్కి వచ్చి వాకింగ్ కూడా చేస్తూనే ఉంటాను. మరి ఇదంతా కూడా కంటిన్యూషన్ చేస్తే తప్పకుండా దాని రిజల్ట్ మనకు ఉంటుంది. ఏదో మనం విన్నాము, చేసాము, మేడం గారు చెప్పారు, వెళ్ళిపోయారు అనేటట్లుంటే మాత్రం దాని రిజల్ట్ మనకి ఉండదు. మన రామనాథన్ సారు వీళ్ళంతా కొంత హుషారుగా లాస్ట్ ఇయర్ బాగానే చేశారు కొన్ని రోజులు. ఆ తర్వాత డిస్కంటిన్యూ అయిపోయారు మరలాను. మరి ఈ సంవత్సరం కంపల్సరీ ముఖ్యంగా జెంట్స్ అందరూ తప్పకుండా చేస్తేనే మంచిగా ఉంటుందని నేను కోరుచున్నాను. మాలాటలో రాకపోయినా మా దినచర్యలో భాగం ఇది. కాబట్టి నేను 4 o'clock లేసి మా ఇంట్లో ఎక్సర్సైజ్ చేసుకుని నేను అప్పుడే వాకింగ్కి వస్తాను. అప్పటి వరకు బయటకు రాను. కాబట్టి అందరూ కూడా మనం ఆరోగ్యంగా ఉండాలంటే తప్పనిసరి పాటించాలి. మనకు జబ్బులు వచ్చిన తర్వాత వాటిని కంట్రోల్ పెట్టుకుంటాకే కానీ వాటిని పూర్తిగా పోవటానికి కాదు. అందులో నాకు జాబ్ చేసేటప్పుడే షుగర్ ఉండడం, తర్వాత థైరాయిడ్ రావటం, టెన్షన్స్ వీటికన్నిటికీ వచ్చింది. దాన్ని కంట్రోల్లో పెట్టుకుంటున్నాను అంతే. నేను ఇప్పటికి అది పూర్తిగా పర్ఫెక్ట్గా అయితే పోదు. కాకపోతే షుగర్ పోయింది. ఓన్లీ 1 టాబ్లెట్ వేసుకుంటాను నేను. అది ఇన్సులిన్ మాత్రం వేసుకోను. 3-4 టాబ్లెట్లు అయితే మింగను. కాబట్టి మీరందరూ కూడా మరి అమ్మాయిలు చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ దీన్ని కంపల్సరీ పాటించండి. ఓకే, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు యోగా దినోత్సవం సందర్భంగా సమంత గారికి, వారి టీంకి ప్రత్యేక ధన్యవాదాలండి. ఈరోజు ప్రతి సంవత్సరం కూడా ఇలాగే మీరు మాకు యోగా నేర్పించాలి, గ్రౌండ్కి రావాలి, వాకర్స్కి యోగా నేర్పించాలని మేము ప్రత్యేకంగా కోరుకుంటున్నామండి. మీకు ప్రత్యేక ధన్యవాదాలు ఇవ్వండి. ప్రతి సంవత్సరం వస్తున్నారు, మాకు యోగా నేర్పిస్తున్నారు. మీ మేలు మర్చిపోలేదండి. మా వాకర్స్ కానీ మా గ్రౌండ్ కానీ మిమ్మల్ని ఎప్పుడు మర్చిపోదండి. మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చూస్తున్నామండి. అంతే, ఈ కార్యక్రమాన్ని శ్యామ్ గారు ఇంత విజయోత్సవంగా చేస్తున్న, ప్రతి సంవత్సరం మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ విజయోత్సవంగా చేస్తున్న శ్యామ్ గారికి మరి వారి బృందానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ శర్మ సార్, యోగా గురువు గారు మన మధ్యలో ఉన్నారు. 75 years. అందరికీ నమస్కారం. దీంట్లో ముఖ్య ఆసనాలు, తర్వాత వచ్చి ప్రాణాయామం మీద చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అయితే ఇప్పుడు మనం ముఖ్యంగా వ్యాయామాలు, తర్వాత ప్రాణాయామాలు వీటిని చేస్తున్నాం. సరే, ఈరోజు ఈ శుభోదయం యోగా దినోత్సవ సందర్భంగా విచ్చేసి పాల్గొన్న అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మనం చెప్పినటువంటి గురువు వర్గులు యోగాచార్యులు అన్నామా, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
కానీ ఆంగ్ల భాష వ్యామోహాన్ని తగ్గించి మనకు మన సాంప్రదాయాన్ని మన భాషను అభివృద్ధి చేయవలసిందిగా యోగాచారాన్ని ప్రార్థిస్తూ అందరికీ శుభాకాంక్షలు చేసి నేను యోగా దినోత్సవ శుభాకాంక్షలు. గత వారం 10 రోజుల నుంచి మన గ్రౌండ్లో మన ఇన్స్టిట్యూషన్ గారు, పాదం ఫౌండేషన్ వారు మరియు మొత్తం మన వాళ్ళు మేడం చెప్పారు సమత గారికి మరి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం తెలియజేస్తూ ముగిస్తాను. థ్యాంక్ యూ. అలాగే మన సమత మేడం గారి రెస్పాన్స్. యోగా డే గురించి కొత్తగా ఏం చెప్పక్కర్లేదు. దాదాపు అందరికీ ఇప్పుడు ఈ రోజు పేపర్లో ఎక్కడ చూసినా కూడా వస్తుంది. కాకపోతే చెప్పేది ఏంటంటే ఈ వారం రోజులు చేసింది ఇక్కడే ఆపేయకుండా కంటిన్యూ చేయండి. దానివల్ల మేము చెప్పిన దానికి రిజల్ట్ కనిపిస్తుంది. డాక్టర్ గారే చెప్పారు నిస్వార్థంగా మా దగ్గరికి రావడం తగ్గించండి అని. సో వాళ్ళ దగ్గరికి వెళ్ళడం తగ్గించాలి అంటే మీ రెగ్యులర్ ప్రాక్టీస్ ఉండాలి. డాక్టర్ గారు చెప్పినందుకైనా మీరు కంటిన్యూ చేయాలి. సో ఇంకొకటి ఏంటంటే సార్ ఇందాక ఎవ్రీ ఇయర్ ఇలా చేయాలని, కానీ ఒక్కరోజు కూడా సార్ క్లాస్కి రాలేదు. ఒక్క రోజైనా వచ్చి ఉంటే బాగుండేది, ఇంకా రిజల్ట్ తెలిసేది అనుకుంటున్నా నేనైతే. ఈరోజు ప్రాక్టీస్ చేశారా? దాని రిజల్ట్ ఒక్కసారి మనం రుచి చూస్తే ఇంకా మానేయము. అదొకటి. ఈ సంవత్సరం యోగా థీమ్ ఏంటి అంటే యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. హెల్దీ ఏజింగ్ అని ఎందుకు చెప్తున్నామంటే అందరూ ఏజ్ పెరుగుతుంది, అందరూ ముసలి వాళ్ళు అవుతారు. యోగా చేసినంత మాత్రాన మనం ఏజ్ పెరగకుండా ముసలి వాళ్ళం అవ్వకుండా ఉండము. కాకపోతే ఆ పెరిగే ఏజ్ కూడా హెల్దీగా ముసలి వాళ్ళం అవుతాం. అందరూ చాలా తొందరగా ఇలా అయిపోతే మనం కొంచెం లేట్గా అవుతాము. ఇప్పుడు ఎవరైతే ఇక్కడ ఇద్దరు నేను రోజు చేస్తాను అని చెప్తున్నారో వాళ్ళని చూస్తే మీకు రిజల్ట్ తెలుస్తూ ఉంటుంది. వాళ్ళు ఎలా ఉన్నారు, మిగిలిన వాళ్ళం ఎలా ఉన్నామో తెలుస్తుంది. వాళ్ళు ఎంత ఏజ్ ఉన్నా కూడా వాళ్ళకి కనిపించట్లేదు ఏజ్. అదొక్కసారి మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఏజ్ పెరుగుతున్నా కూడా ప్రాబ్లమ్స్ లేకుండా ఏజ్ పెరగడం ఒకటి, నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్తో మనం ముసలి వాళ్ళు అవ్వడం ఒకటి, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాం అన్నమాట. అది లేకుండా ఉంటుంది. అది ఈ సంవత్సరం యోగా థీమ్, యోగా ఫర్ హెల్దీ ఏజింగ్. చివరిగా అందరికీ ఒకసారి 12వ ఇంటర్నేషనల్ యోగా డే శుభాకాంక్షలు. హ్యాపీ ఫాదర్స్ డే అందరికీ. థ్యాంక్ యూ. సమం తపః నాస్తి దాన సమం యజ్ఞ తస్మేసి ధ్యాన నమః. అంటే మనం ధ్యానాన్ని మించినటువంటి తపస్సు కన్నా చాలా మించింది, పూజం కన్నా చాలా మించింది, అంతకన్నా యజ్ఞాల కన్నా చాలా ఉన్నతమైంది. కాబట్టి ఈ మూడు కూడా మనం కనుక చేసినట్టయితే అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి వ్యాస మహర్షి చెప్పడం జరిగింది. దయచేసి యోగాలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటి ధ్యానాన్ని కూడా మీరు ప్రతిరోజు చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తే ఇప్పుడు సన్మాన కార్యక్రమం మన గురువు గారు అయినటువంటి శ్రీమతి సవత గారికి సన్మాన మహోత్సవం నిర్వహించబడుతుంది. దయచేసి మన అధ్యక్షులు రామనాథ్ గారు మీన గారికి ముందుగా శాలువతో సన్మానం చేసిందిగా కూర్చున్నాము. మురుగం శ్రీనివాస్ గారు అండ్ భాస్కర్ గారు, రామరెడ్డి గారు, సార్ పిల్లర్స్ పల్లెలు మీరు వచ్చి తలాం చేయడానికి చేసినట్టయితే అది సన్మానం గురువు గారికి చేసినట్టు కాదు, మనం చేస్తున్న సన్మానంగా భావించాలి. గట్టిగా చెప్పలు కొట్టండి. అక్కడ పూలు ఉన్నాయండి, పూలు రెడ్డి కవర్ తీసుకోవాలి. రెడ్డి కవర్ సార్ డాక్టర్ గురువు గారు అంటే గురువు గారి వయసు సంబంధం లేదు. ఇక్కడ మనం చూస్తున్నాము రంగారావు గారు చలండి, మనం చూస్తున్నాము గురువు గారికి ఈ రోజు బాగా ఉక్కపోతగా ఉంది, వడపోతలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి, వడగాలు మరి సంశోధన జరుగుతూనే ఉన్నాయి. అయినా కూడా ఈ రోజు గురువు గారిని చక్కటి పుష్పం చేస్తున్నాం. ఈ రోజైనా భారీ వర్షం కూడా కమ్ములు పూర్వం కోరుతూ పూల వర్షంతో భారీ వర్షం రావాలని చెప్పేసి ఆశిస్తూ మేడం గారికి అందరూ కూడా దయచేసి వారికి ఆశిస్తూ దీవెనలు అందజేసిగా కోరుచున్నాం. మనం చూస్తున్నాము మేడం గారికి మనం చేసినటువంటి వాకస్ సభ్యులు చేసినటువంటి మరి అత్యంతమైనటువంటి రామరెడ్డి గారు రండి. మనం చూస్తున్నాం టీం అందరూ కూడా చేయండి, టీం అందరూ కూడా, ఎందుకంటే వాళ్ళందరూ కూడా గురువులే మరి. సో అలాగే అందరూ టీం నిలబడి సార్ ఫోటో తీద్దాం సార్, ఫోటో పెట్టండి. భాస్కర్ గారు ఇక్కడ ఉండండి. భాస్కర్ గారు మీరు పట్టుకోవాలి, సంజయ్ పట్టుకోవాలి, వేరే పట్టుకోవాలి.
సార్ రండి పక్కన సంచి గారు పట్టుకొని వాళ్ళు పట్టుకొని వేరే ఉంది మహిళ